హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు మనం నేర్చుకుందాం పొట్లకాయ పాలేసి వండుతున్నాను. ఎవరికైనా రాకపోతే నేర్చుకోండి. ఫస్ట్ ప్యాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. తాలింపు సరుకులు యాడ్ చేసుకోవాలి. మీ ఇంట్లో కూడా ఇలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? మీరు కూడా ఇలాగే వంట చేసుకుంటారా? అయితే కిందకి నాకు కామెంట్ చేయండి. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తాను. ఒకసారి చూపించు. తాలింపు వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాము. పిల్లలతో మంచి చేసేటప్పుడు స్టవ్కి చాలా దూరంగా ఉండి చేయండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో మనకి తెలియదు. ఒకేసారి గిన్నె మీద పడిపోతారు. సో చాలా చాలా కేర్ఫుల్గా వంట చేసుకోండి. కొన్ని కింద వదులుదామంటే వీడు ఎక్కడా ఉండట్లేదు. ఏదో ఒకటి దెబ్బలు తగిలిస్తున్నాడు. రోజు నేను ఇలాగే వంట చేసేటప్పుడు నా మీద ఎక్కి ఏం రెసిపీ చేస్తున్నారో చూస్తూ ఉంటాడు అనమాట. ఆల్మోస్ట్ అందరి పిల్లలు అంతే అనుకోండి. అమ్మలు పట్టుకుని వదలరు. వీడు కూడా అంతే. ఈ టైంలో వీడికి ఏ సాంగ్స్ పెట్టినా ఏం పెట్టినా కూడా చూడదు. ఏమో ఎక్కడ వదిలినా కూడా ఇంట్లో నా దగ్గరికి వచ్చేస్తాడు. ఇప్పుడు మనం కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకున్నాం. పొట్లకాయలో సాల్ట్ ఎక్కువ పడదు, కొంచెం తక్కువే వేసుకోండి. ప్రతి వెజిటేబుల్స్ లో సాల్ట్ ఉంటుంది. సో సాల్ట్ ఇంటేక్ మనం చాలా తగ్గించుకోవాలి. మన హెల్త్ కి. ఆనియన్స్ ఒకసారి చూపించి. ఆనియన్స్ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇది మంచిగా ఇలా సిమ్లో పెట్టుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 5 minutes తర్వాత చూద్దాం. తల్లి హై ఫై, హై ఫై. అయాన్ష్ హై ఫై. అయాన్ష్, అయాన్ చెడి హై ఫై, హై ఫై. గివ్ మీ హై ఫై. షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. గివ్ మీ షేక్ హ్యాండ్, గివ్ మీ షేక్ హ్యాండ్. Very good. Very, very good. Good boy. Clap your hands. Clap your hands. Clap your hands. Ayansh, clap your hands. Benny Babu, clap your hands. Clap your hands. అది కావాలా నీకు? 5 minutes తర్వాత చూద్దాం. రెసిపీ కొంచెం మంచిగా అవుతుంది.
బాగా మగ్గనివ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సిమ్లో పెట్టుకుని 10 మినిట్స్ ఉంచుకుందాం. 10 మినిట్స్ తర్వాత చూద్దాం. పొట్లకాయ మంచిగా ఫ్రై అవుతుంది. మరొక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 10 మినిట్స్ వదిలేకండి, మధ్య మధ్యలో తిప్పుకోవాలి. వీడియో కాబట్టి నేను 10 మినిట్స్ ఒకసారి షూట్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. నాలాగే ఇంకెవరు ఇలాగే రెసిపీ చేస్తారో కింద కామెంట్ చేయండి. లేదంటే మీ స్టైల్లో ఎలా చేస్తారో ఒకసారి కామెంట్. ఇందాక చేసుకున్న పొట్లకాయ బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం పాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం 1 కప్పు పాలను యాడ్ చేసుకుందాం. దీంట్లో నేను కారం ఏమి యాడ్ చేయట్లేదు. పొట్లకాయ పాలేసి వండుతున్నాను. ఇది చాలా కమ్మగా ఉంటుంది. పచ్చడి చేసే వాళ్ళకి ఎవరికైనా సరే పాలు పోసి ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. రెసిపీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే పొట్లకాయ. పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. కాసేపు ఉంచితే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.